మీరు చెప్పినట్టు ఆల్రెడీ మీకు హరికృష్ణ గారు గానీ, లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ గారు గానీ, ఒక గాడ్ ఫాదర్స్‌లా బిలీవ్ చేస్తారు. అండ్ రియల్ గాడ్ ఫాదర్ అనేది నాగార్జున గారిని అన్నారు కాబట్టి, కెన్ వి ఎక్స్‌పెక్ట్ అగైన్ ఇప్పుడు హరికృష్ణ గారు మనతో లేరు కానీ, ఆల్రెడీ నందమూరి వంశం నుంచి మన బాలకృష్ణ గారు ఉన్నారు. కెన్ వి ఎక్స్‌పెక్ట్ ఎనీ అక్కినేని అండ్ నందమూరి కాంబో అగైన్? అదేనండి. ఇప్పుడు ఫస్ట్ మీ ఏంటంటే దగ్గర నుంచి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నానండి. నన్ను నేను ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్తో బయటకు రావాలి ఫస్ట్. వచ్చిన తర్వాత ఒక మంచి వాళ్ళిద్దరికి ఒప్పించగలిగే ఒక కథ రాసుకోగలగాలి. రాసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి అది నచ్చాలి. టైం అకామిడేట్ చేయాలి వాళ్ళిద్దరికి చేసే టైం. అప్పటికి వాళ్ళు ప్రాజెక్ట్స్తో ఉన్నారనుకోండి, మళ్ళీ ఆ టైంలో కుదరాలి కదా. ఇవన్నీ ఏంటంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇప్పుడు నేను సీతారామరాజు టైంకి అనుకోకుండా కుదిరింది, అది అలా కాంబినేషన్ సెట్ అయిపోయింది. నేను అక్కడే ఆ కాంపౌండ్లో ఉన్నాను కాబట్టి మన సీతారామ కళ్యాణం అయిన వెంటనే సీతారామరాజు చేయాల్సి వచ్చింది. చేశాను వెంటనే, కంటిన్యూటీ అక్కడే ఉన్నాను కాబట్టి కాంపౌండ్లో. అదే నేను ఆ సీతారాముల కళ్యాణం అయిన వెంటనే బయటకు వచ్చాను అనుకోండి, సీతారామరాజు చేయగలిగే ఉన్నాం కాదో నాకు తెలియదు. ఇట్ డిపెండ్స్. సో మీ మూవీస్లో ఏదైనా రిలీజ్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు అంటే మీకు ఏమన్నా నాగార్జున గారు బాలకృష్ణ గారితో కాంబినేషన్ సినిమా చేయాల్సి వచ్చింది అనుకోండి, నాకు ఈ సినిమా నేను అనుకున్న సక్సెస్ ఇచ్చి అలాంటి కథ నాకు వస్తే నాకు అంతకంటే అదృష్టం ఏంటండి ఇంకా చెప్పండి. వాళ్ళిద్దరు నటవారసులు, వాళ్ళ అంశాలకి వాళ్ళిద్దరితో ఒక అవకాశం వచ్చింది చేయటం అనేది. అసలు మీరు అడిగిన క్వశ్చన్కి అది సంభవం అయితే ఎంత ఆనందం అండి చెప్పండి.